2200 నుంచి 2400. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో, జగన్ గారి పరిపాలనలో 2200 నుంచి 2400 ఉన్న ధాన్యం చంద్రబాబు నాయుడు పరిపాలనలో 1400. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని కూటమి ప్రభుత్వం దోచుకు తింటుంది. దాని గురించి ఆయన కార్యాచరణ ప్రకటించారు రైతుల మద్దతుగానే. మా పార్టీ రైతుల మద్దతుగా ఉండడం కోసం ఆయన కార్యాచరణ ప్రకటించారు. మీకు ఏమైనా దమ్ముంటే జగన్ గారు ఇచ్చిన మద్దతు ధరతో పాటు 2200, 2400 రేటు రైతులకు ఇవ్వండి. మీ మంత్రి ఏమంటాడు, మాకు చేత కావట్లేదని డైరెక్ట్గా మీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒప్పుకుంటాడు. మీ కూటమిలో మంత్రి మాకు చేతన అవ్వట్లేదు, మేము ఫెయిల్ అయ్యామని చెప్పేసి డైరెక్ట్గా మంత్రి ఒప్పుకుంటాడు. మరి ఇంకో మాట చెప్తున్నాను ఇక్కడ లోకల్లో ఉన్న నాయకుడికి. మొన్న మధ్యన మాట్లాడుతూ గెస్ట్ హౌస్, తేటకొండ గెస్ట్ హౌస్లో కూర్చుని జగన్ గారి ఆస్తులు, ప్రజలకు పంచిపెట్టేవాళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నాడు తేటకొండ గెస్ట్ హౌస్లో కూర్చుని. నేను ఒకటే చెప్తున్నాను యనమల రామకృష్ణుడికి, నువ్వు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు కనీసం 2 లక్షల రూపాయలు నీ దగ్గర లేక రైతు ఐక్య సంఘం, తుని నక్కపల్లి రైతు ఐక్య సంఘం అందరూ కలిసి, పెద్దలందరూ కలిసి 2 లక్షల రూపాయలు చందాలు వేసుకుని నేను గెలిపించిన పరిస్థితి. అంటే నీ దగ్గర డబ్బు లేక తునిలో పెద్దలందరూ డబ్బులు వేసుకుని నేను గెలిపించిన పరిస్థితి. ఈరోజు నీ దగ్గర డిస్టిలరీలు, భూములు, వేలాది కోట్ల ఆస్తులు నీ దగ్గర. ముందు ఆస్తులన్నీ కూడా పేద ప్రజలకు సంబంధించిన ఆస్తులు కాబట్టి, నువ్వు అన్యాయంగా అక్రమంగా సంపాదించి అనుభవిస్తున్నావు కాబట్టి ఆ పేద ప్రజల ఆస్తుల్ని పేద ప్రజలకు ముందు నువ్వు పంచిపెట్టి అందరికీ నీతులు కబుర్లు చెప్తే, శుద్ధలు చెప్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. అదే చెప్తున్నాను, నేను పేపర్లో వచ్చింది. నేను 1940 టైం నుంచి మా కుటుంబం బంగారం వ్యాపారంలో ఉంది. నేను భూమిని కొనుక్కున్నాను. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు భూమి కొనుక్కున్నాడు రాజధానిలో. అలాగే మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో 16 ఎకరాల భూమి కొనుక్కున్నాడు. అదేవిధంగా ఈ 10 రోజుల్లోనే యనమల రామకృష్ణుడు రెండు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్రజల దగ్గర ఉన్న ఆస్తులు నేను అంటాను అవన్నీ కూడా దోచుకుతున్నాయే, పేద ప్రజల దగ్గర లాక్కు దెబ్బనియే అంటాను. అది అయిపోద్దా? బురద జల్లేస్తే బకెట్ బురద అయిపోద్దా? ఎల్లో మీడియాలో లేకపోతే సి బ్యాచ్, చంద్రబాబు బ్యాచ్, ఎల్లో మీడియా చెంచాగాళ్ళు ఒక మనిషి మీద బురద జల్లేస్తే అయిపోద్దా? అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులం కాబట్టి మేము ఆస్తులు కొనుక్కోకూడదా? వేలాది కోట్లు ముందు ప్రజలకు పంచిపెట్టి నీ ఆస్తులన్నీ చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులకి, మహిళలకి, విద్యార్థులకి అందరికీ న్యాయం చేయాలి. చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చాలా భయంకరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాను. సోదరుడు అడుగుతూ నిన్న ఎల్లో మీడియాలో చంద్రబాబు నాయుడు చెంచా ఛానల్లోని మీ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడతారని చెప్పడం జరిగింది. అవును, నేను ఖచ్చితంగా భూములు కొనుక్కున్నాను. సెజ్లోని 6 ఎకరాల భూమి కొన్నాను. మార్కెట్ రేటు మీద హెచ్చు రేటు కొనుక్కున్నాను. నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కొనుక్కున్నాను. నేను ధైర్యంగా చెప్తాను. రైతులు అమ్మారు, రైతులు అమ్మితే రైతుల దగ్గర నేను కొనుక్కున్నాను. ఏ రైతన్నా మీ దగ్గరకు వచ్చి నా భూమి తక్కువ రేటు కొన్నాడని చెప్పారా? ఎవరన్నా కంప్లైంట్ చేశారా? అలాంటిది ఏం లేదే. మార్కెట్ రేటు మీద హెచ్చు రేటు కొనుక్కున్నాను నేను.